గూగుల్ యాడ్సెన్స్ రావంగానే కొంచెం హోప్ వచ్చింది, ఈ గుడిసె ప్లేస్ లో ఇల్లు కట్టొచ్చని. చాలా సంతోషపడ్డా. కానీ ఆ బ్యాడ్ కామెంట్స్ చూసి భయమైంది, చెయ్యాలనా వద్దా, అసలు యూట్యూబే బంద్ చేసుకోవాలా అనిపించింది. హలో అండి, అందరు నమస్తే. అందరు ఎట్లా మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు విశాల నాగరాజు వ్లాగ్స్. టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. థర్స్డే January 9th రోజు. వీడియో ఎందుకు చేస్తున్నానంటే ముఖ్యంగా మనకు గూగుల్ నుంచి యాడ్సెన్స్ వచ్చిందండి. దీనికోసం 4 సంవత్సరాలు కష్టపడ్డా నేను. 4 సంవత్సరాలు అంటే 2020. ఇన్ని రోజులు రోడ్ సైడ్ అనాథలు ఉంటారు కదా, చాలా మందికి ఫుడ్ డొనేషన్ చేసేవాడిని. ఇంకా ఎనిమల్స్ ఫారెస్ట్ లో ఉంటాయి కదా, కోతులు, కొన్ని వందల వేల కోతులకు ఫుడ్ డొనేషన్ చేసేవాడిని. ఒక 3 సంవత్సరాలు అదే పని చేసిన. కోతులు ఇట్లా గరిచినాయి 2 times. హాస్పిటల్కి ఇట్లా అడ్మిట్ అయినా నాకు కోతులు ఏపులా గరిచినాయి. చాలా ఇబ్బంది పడ్డా. అయినా కానీ అప్పుడు నేను సక్సెస్ రాలేదు నాకు. ఆ వీడియోలు ఎవరు చూడకపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నా, విలేజ్ కంటెంట్. అంటే విలేజ్ లో ఎట్లుంటది అని అట్లాంటి కంటెంట్. యాక్చువల్లీ నాకు ఈ ఐడియా రాకపోవు. మా విలేజ్ లో సేమ్ ఇట్లనే అయింది ఒక దగ్గర. అరే ఇదే వీడియో తీసి పెడితే ఎట్లా ఉంటదని ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే ఆ వీడియో దగ్గర దగ్గర 4 million views వచ్చినాయి ఒకటే నైట్ లా. ఎన్ని కోతులకు ఎన్ని పబ్లిక్ కి ఫుడ్ డొనేషన్ చేసినా, ఎంత మంచి పనులు చేసినా, ఎన్ని చేసినా అసలు 5,000 10,000 వ్యూస్ ఇట్లా రాకపోయేది. అలాంటిది ఒక వీడియో చేసి పెడితే 4 million views వచ్చింది. 4 million views రాగానే నాకు ఒక్కసారి గూగుల్ యాడ్సెన్స్ వచ్చేసింది 3 days లో నాకు. ఇక నేను అందుకే ఇదే కంటెంట్ అందరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతుర్రు, చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతుర్రు. నేను కావాలని నేను చేయట్లేదండి. యాక్చువల్లీ మేము ఏం గొడవలు పడము. మా పెద్దమ్మ అసలు అట్లాంటి మాటలు ఏమి, నేను చెప్తేనే ఆమెకు తెలుసు ఆ మాటలన్నీ. ఎవరు మాట్లాడు, అసలు సమాజంలో జరిగేదే పెడుతున్నాం కానీ మేము కొత్తగా క్రియేట్ చేసి ఏం పెట్టట్లేదు. మరి అంత వల్గర్ గా ఇట్లా యూట్యూబ్ లో ఏవైతే వీడియోస్ ఉంటాయో అవే కాపీ అంతే. వాళ్ళు చేసింది మేము చేసి పెడుతున్నాం. దానికి అన్ని అడ్డమైన మాటలు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఎందుకు, దయచేసి. మంచి చేసినప్పుడు ఎవ్వడు ఒక్క రెస్పాన్స్ కాలేడు, ఒక కామెంట్ పెట్టలే, ఒక లైక్ కొట్టలే, ఒక షేర్ చేయలే, చూడగితా చూడలేరు. మన వీడియో కనబడని ఇట్లా స్క్రోల్ చేసేస్తారు. 100 50 90 వ్యూస్ వచ్చినాయి అట్లాంటి వీడియోలు, ఫుడ్ డొనేషన్ వీడియోలు, అట్లా హెల్పింగ్ వీడియోలు చేస్తే 50 100 అంతకన్నా ఎక్కువ రాలేవు వ్యూస్ అసలు. ఇప్పుడు ఇలాంటి వీడియోలు, విలేజ్ కంటెంట్ వీడియోలు కొంచెం వల్గర్, ఏమ్రా పోబే ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు 1000 లక్షల వ్యూస్ వస్తున్నాయి. మమ్మల్ని కాకుండా చిన్న పాపని కూడా కామెంట్ చేస్తున్నారు. చిన్న పాపను, మా పాపను ఒక వేస్ట్ ఫెలో మా పాపకు ఇట్లా అని కామెంట్, బ్యాడ్ కామెంట్ పెట్టిండు. ఇక అది చెప్తే గలీజ్గా ఉండదు, మంచిగా ఉండదు. అట్లా చిన్న పాపనని ఆలోచించకుండా, మా ముసలమ్మ అని ఆలోచించకుండా బ్యాడ్ కామెంట్స్ అంటే బ్యాడ్ కామెంట్స్ పెడతారు, అడ్డమైన కామెంట్లు. కనీసం లేడీస్ అని చూడకుండా. మనం చేసిన తప్పేముందిరా బాబు. కూడా ఇదే కంటెంట్ చేస్తారు, కాకపోతే వాళ్ళు లాస్ట్ లో ఇలా చేయొద్దు, సమాజంలో ఇలా ఉండొద్దు అని చెప్తారు. మేము అట్లా చెప్పట్లేదు, అంతే తేడా. పెద్ద పెద్ద ఛానల్ 5 million 6 million ఉన్న వాళ్ళైతే ఇలాంటి వీడియోలు చాలా చేస్తారు. వాళ్ళకు బ్యాడ్ కామెంట్స్ ఒక్కటి కూడా రాదు. అది మాది చిన్న ఛానల్ అని కావచ్చు నాకు తెలిసి, అందుకే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి నాకు తెలిసి, అంతే. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు, మీరు ఇట్లా చేయొద్దు అని చెప్పండి, మేము కంటెంట్ మార్చుకుంటాం. అంతేగాని గలీజ్గా కామెంట్లు పెట్టడం ఏంది? మీరు అంటుండొచ్చు, మిమ్మల్ని ఎవరు చేయమన్నారా బాబు, మిమ్మల్ని ఎవడరా చేయమన్నది అని అంటుండొచ్చు. ప్రతి ఒక్కటి కారణం ఉంటది చేయడానికి. కారణం ఎవరు చేసినా మనీ కోసమే అండి. కానీ అంత దిగజారుతంత పరిస్థితి ఏం కాదు. ఎవరు ఏ పని చేసుకున్నా బ్రతుకుదేరు కోసం. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు. మేము ఈ మార్గాన్ని ఎంచుకున్నాం, అది తప్ప కాదు కదా. మాలాగా మస్తు మంది చేస్తారు. అందరూ బ్యాడ్ కామెంట్స్ పెట్టాలంటే అవుతుందా అందరికి? అన్ని వీడియోస్ కి మేము లాస్ట్ లో ఇట్లా చెయ్యొద్దు అని చెప్పకపోవడం మాది ఒకటే తప్పు. మాది ఈ వీడియోస్ మీకు నచ్చట్లేదంటే మరి మేము ఏమేమి కంటెంట్ చేయాలో మీరు చెప్పండి, మీరు సజెషన్ ఇవ్వండి. మేము మంచిగా చేసినప్పుడు మాకు రెస్పాన్స్ రాలేదు, మేము ఇట్లా చేస్తున్నప్పుడే మాకు మంచిగా రెస్పాన్స్ వస్తుంది. మనం చాలా పూర్ అండి. పూర్ అంటే మనకు సొంత ఇల్లు కూడా లేదు, చెప్తే నమ్మరు. మేము ఎన్ని రోజులు హైదరాబాద్ లో ఉంటాము, హైదరాబాద్ లో ఉండి పని చేసుకుంటాము. ఇల్లు వర్షాకాలంలో కూలిపోయింది. ఇప్పుడు ఉండటానికి ఇట్లా వీల్లేదు, అన్ని పాములు వస్తాయి, ఎలుకలు బిలుకలు అన్ని వస్తాయి. చాలా దారుణంగా అయిపోయింది మొత్తము. చూపిస్తా. మొత్తం వర్షానికి మొత్తం కూలిపోయిందండి, చెప్తే నమ్మరు. టీవీ అన్ని, ఇక కూలర్ కూలిపోయింది. ఇలా పెద్ద మంచం ఉండే, వర్షానికి అంతా తడుస్తుందని చెప్పేసి ఇంట్లో పెట్టినాం, వేరే ఇంట్లో. చూడండి, చూడండి ఇంకా కనబడుతుంది. మొత్తం ఉరుస్తుంది, వర్షం వచ్చిందంటే ఉండనీకే ఉండదు అసలు.
గూగుల్ యాడ్సెన్స్ రావంగానే కొంచెం హోప్ వచ్చింది, ఈ గుడిసె ప్లేస్ లో ఇల్లు కట్టొచ్చని చాలా సంతోషపడ్డా. కానీ ఆ బ్యాడ్ కామెంట్స్ చూసి భయం అయింది, చెయ్యాలన్నా వద్దా, అసలు యూట్యూబే బంద్ చేసుకోవాలా అనిపించింది. చూద్దాం ఇంకెన్ని రోజులు, కొన్ని రోజులు అట్లనే పెడతారు చూద్దాం అన్నట్టు వెయిట్ చేస్తున్నా. ఏది చేసినా మన కడుపు గురించి ఎవ్వరం తిడితే మనకి ఏమి రాదు, ఎవ్వరం తిట్టేది అక్కుది. కడుపు గురించి అంత ఏదో నటిస్తున్నాం. మొత్తానికైతే గూగుల్ యాడ్సెన్స్ వచ్చిందండి. మనకి మంచి కంటెంట్ చేసినప్పుడు వ్యూస్ రాలేవు, విలేజ్ కంటెంట్ కొంచెం వల్గర్ గా చేస్తే ఒక్కటే దెబ్బకు 5 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. గూగుల్ యాడ్సెన్స్ వచ్చింది.